అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పని చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, ఎవరు ఊహించినటువంటి విజయం ఇది. అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలుగుతా ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 మంది మంత్రుల్ని, 7 మంది మంత్రులు కలుస్తున్నాను. ఒకటి ఏదైతే ప్రహ్లాద్ జోషిని కలిచాము, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాము. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. ఒరిజినల్గా అయితే 160 గిగావాట్లు ఉత్పత్తి చేయాలని, దేశం మొత్తం 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో వారిని కోరింది ఈరోజు మేజర్గా 28,346 కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం. ఇది చాలా అవసరం. ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒప్పుకున్నారు, చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాయలసీమలో 11 గిగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పంప్డ్ ఎనర్జీ కూడా ఒక 7,370 మెగావాట్లని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటికి కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తా అన్నారు. అదే సమయంలో ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యగారు, ఈ కార్యక్రమం కింద ఒక 30 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యగారి కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో, ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేశాం. ఇంకొక పక్కన సబ్స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ. ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా, వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం మనకు వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. అదే సమయంలో రెండోది రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను. వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. ఏది సింధూర్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ చేశారు, చాలా ఎఫెక్టివ్గా చేశారు. దానికి అభినందించాను. అదే